I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. It's my joy to be back with you once again to have fellowship with you all. మీతో కలిసి సహవాసం చేయటానికి మరొకసారి దేవుడిచ్చిన భాగ్యమును బట్టి నేను సంతోషిస్తున్నాను. And how wonderful it is to gather together in the house of God. దేవుని యొక్క మందిరములో ఈ విధముగా సమకూడటం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటిది. And that's why the psalm that we read, it says, దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజు మనం చదివినటువంటి కీర్తనలో మనం చూసినట్లయితే, one day in your courts is more than 1,000. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని మనం చూస్తూ ఉన్నాం. Because in the presence of the Lord, ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి there is joy. ఆనందం ఉన్నది. In the presence of the Lord, దేవుని యొక్క సన్నిధిలో we find the solution for our problems. మన సమస్యలకు పరిష్కారం ఉంటున్నది. And therefore we need to seek the Lord with all our heart. కాబట్టి పూర్ణ హృదయముతో ఆయనను మనం వెదికే వారముగా ఉండాలి. With all our mind we need to come to Him. కాబట్టి మన అన్నిటిలో సమస్తముతో ఆయన యొద్దకు మనం రావాలి. Bangalore is famous for IT professionals. మరి బెంగళూరు మనం చూసినట్లయితే ఐటీ వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. I సాఫ్ట్వేర్ presume there are many IT professionals here also in the church. ఇక్కడ కూడా చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారని నేను నమ్ముతున్నాను. And most of you have left your hometowns and came to this place. చాలా మంది వాళ్ళ ఊర్లు వదిలిపెట్టి ఇక్కడికి ఉద్యోగాల నిమిత్తమై వచ్చారు. To seek a profession here. మీరు ఉద్యోగాల నిమిత్తమై ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. You search for your jobs here in this place. ఉద్యోగ ప్రయత్నాల కొరకు ఈ యొక్క ప్రాంతానికి వచ్చారు. And that's the reason you did not hesitate to leave your hometown. కాబట్టే మీరు మీ సొంత ఊర్లు కూడా విడిచిపెట్టి రావటానికి వెనుతిరగలేదు. To have a better prospect for your life. మన జీవితంలో మరి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని. And how much more we need to diligently seek the Lord for the better prospects for our life. కాబట్టి మన జీవితాల్లో దేవుడు నిజముగా మరి చేసిన మేలులకు ఎంతగా మనము దేవునిని వెదకాలి. We need to seek Him with all our heart. పూర్ణ హృదయముతో ఆయనను వెదికే వారముగా మనం ఉండాలి. And this morning I wanted to share with you. ఈ ఉదయకాల సమయమున we'll turn to Luke's Gospel chapter 1. లూకా రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము, chapter 2. రెండవ అధ్యాయము verse 41 to 50. 41 నుంచి 50 వరకు మనం చూసినట్లయితే, we'll read only couple of verses from this portion. ఈ యొక్క భాగములో కొన్ని విషయాలు మాత్రమే మనం చదువుదాం. We'll read verse 48 and 49 together. 48, 49 వచనాలు కలిసి మనం చదువుదాం. లూకా రాసిన సువార్త రెండవ అధ్యాయం 48, 49. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగురా అని వారితో చెప్పాను. There are a couple of times where Jesus asked this question. కొన్నిసార్లు యేసు ప్రభు ఇలాంటి ప్రశ్న వేసినట్లుగా మనం చూస్తున్నాం. Why do you seek me? నన్నెందుకు మీరు వెతుకుతున్నారు? What is that you are really searching for? నాలో ఏమిటి మీరు నిజంగా వెతుకుతూ ఉన్నది? There are many things people try to search during the season of Christmas. క్రిస్మస్ సమయంలో అనేక మంది ఆయనను వెదికేవారుగా ఉంటున్నారు. Some look forward for the celebration. కొంతమంది పండుగ కొరకు ఆయన వెతుకుతూ ఉంటారు. Some look forward for having good food. మరి మంచి ఉండటానికి. Some look forward having better new clothes. మరి మంచి కొత్త బట్టలు వేసుకోవటానికి. But what is the real thing that we need to search for? అయితే నిజముగా ఏది ఆయన విషయంలో మనం వెతకవలసినది? This morning I wanted to share with you. ఈ ఉదయకాల సమయంలో మీతో పంచుకోవాలని. What the Lord Jesus is asking this question. యేసు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి? Why do you seek me? ఎందుకు మీరు నన్ను వెతుకుతున్నారు? What are you really searching for in me? ఏమిటి నిజముగా నాలో ఉన్నదని మీరు వెతుకుతున్నారు? Now we are here, we see. ఇక్కడ మనం చూసినప్పుడు Jesus was 12 years old. 12 సంవత్సరాల వయసులో ఉన్నాడు యేసు ప్రభు. Every single year, ప్రతి సంవత్సరము the family of Jesus, యేసుక్రీస్తు యొక్క కుటుంబము, Mary and Joseph, మేరీ, యేసోపు, and Jesus, maybe his half brothers also, మరి యేసు ప్రభు తర్వాత ఇంకా మిగతా సహోదరులు, they all used to go to the temple of Jerusalem. యెరూషలేములో ఉన్నటువంటి ప్రార్థనా మందిరానికి వెళ్ళేవాడు. This time also, ఈసారి కూడా they went to the temple of Jerusalem. ఆ యెరూషలేము మందిరానికి వారు వెళ్ళారు. It was not nearby to their hometown. వాళ్ళ ఇంటికి దగ్గరలో లేదు అది. They have to travel long distance to reach this temple. అక్కడికి వెళ్ళటానికి చాలా
దూర ప్రయాణం చేయాలి. It took almost 1 day for them to walk to reach the temple of Jerusalem. యెరూషలేముకు వెళ్ళటానికి ఒక రోజు నడుచుకుంటా And వెళ్ళవలసినటువంటిది. that's what we see in verse 41 here. అదే ఇక్కడ 41లో మనం చూస్తూ ఉన్నాము. They were there at the temple of Jerusalem during the feast of Passover. పస్కా పండుగ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ యెరూషలేములో వాళ్ళు ఉన్నట్లుగా మనం We చూస్తున్నాం. see in the Old Testament పాత నిబంధనలో మనం there were చూసినప్పుడు prescribed festivals for the people of Israel. ఇశ్రాయేలీయులు కొన్ని పండుగలు ఆచరించాలని దేవుడు సెలవిచ్చాడు. There were 7 festivals for them to observe. 7 పండుగలు వారు చేయవలసి But ఉంటున్నది. 3 festivals, అయితే 3 పండుగలు all the Jews wherever they are, యూదులు ఎక్కడున్నప్పటికీ, they may be outside of the nation of Israel, ఇశ్రాయేల్ దేశం బయట ఉన్నప్పటికీ, but they used to gather at the temple of Jerusalem. ఆ యొక్క 3 పండుగలకు దేవుని యొక్క మందిరానికి వారు వచ్చేవారు. One was the feast of Passover. ఒకటి పస్కా పండుగ, The second was the feast of tabernacles. మరి గుడారాల పండుగ, And the third one was the feast of first weeks or the feast of Pentecost. మరి పెంతెకోస్తు దినము అని మనం చూస్తున్నాం. Wherever they are scattered, ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ they all would love to come to the temple of Jerusalem. యేసు మరి యొక్క మందిరానికి, యెరూషలేము మందిరానికి వాళ్ళు వచ్చేవాళ్ళు. You remember what happened on the day of Pentecost? ఆ పెంతెకోస్తు దినమున ఏమి జరిగిందో When తెలుసు all కదా. these 120 people, they were filled with the Holy Spirit, 120 మంది దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. and they were speaking in tongues. భాషలలో వారు మాట్లాడారు. And there were whole people, the whole nations, they gathered there at Jerusalem at that time. ఆ సమయంలో యెరూషలేములో మరి అనేకులు చేరినట్లుగా మనం చూస్తున్నాం. Though they were staying far away, they came to the temple of Jerusalem because of the feast of Pentecost. మరి ఆ పెంతెకోస్తు పండుగ నిమిత్తమై ఎక్కడెక్కడో ఉన్న వారందరూ కూడా యెరూషలేముకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. And here Mary and Joseph, ఇక్కడ మరియా యేసేపు they brought Jesus also, who was 12 years old. 12 సంవత్సరాల వయసు కలిగిన యేసును కూడా ఆ పండుగకు తీసుకొని వచ్చారు. Though they have to travel for long distance, అని ఎంతో దూరము ప్రయాణం చేయవలసినప్పటికీ they made sure they brought the children to the temple of Jerusalem. వారి పిల్లలతో పాటు దేవుని మందిరానికి రావాలి అనేటువంటి నిశ్చయతతో పిల్లలను కూడా తీసుకొని వచ్చారు. My dear parents, ఓ ప్రియమైన తల్లిదండ్రులారా, it is important for you to bring your children to the house of God. మీరు దేవుని మందిరానికి మీ పిల్లలతో రావటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Whether they may be in teenage, వారు యవన వయసులో ఉన్నప్పటికీ, whether they may be children, చిన్న పిల్లలైనప్పటికీ, whether they are grown up, వారు పెద్ద it పిల్లలైనప్పటికీ, is important for you to bring your child to the house of God. కాబట్టి దేవుని మందిరంలోనికి తల్లిదండ్రులుగా పిల్లలను తీసుకురావాల్సిన బాధ్యత ఉంటున్నది. You have to give priority for that one. దానికి ప్రాధాన్యత మనం ఇవ్వాల్సిన వారమై If you ఉంటున్నాం. don't give the priority at this age, ఈ వయసులో మీరు పిల్లలను దేవుని మందిరానికి తీసుకొని రావాలనే ప్రాధాన్యత they don't realize ఇవ్వకపోయినట్లయితే, the importance of coming to the church when they grow up. వారు దేవుని యొక్క మందిరానికి రావటం అనేది వారు మర్చిపోతారు పెద్దవాళ్ళు అయినప్పుడు. And every time they come to the house of God, దేవుని మందిరానికి వచ్చే ప్రతిసారి God will speak to them. దేవుడు వారితో మాట్లాడతాడు. God spoke to little Samuel there in the temple. మరి సమూయేలుతో మందిరంలో దేవుడు మాట్లాడాడు. Jesus was landing there at the temple of Jerusalem. మరి యేసు కూడా అక్కడ యెరూషలేములో మాట్లాడాడు. It is important for you to come to the house of God as a family. కాబట్టి కుటుంబముగా దేవుని మందిరానికి రావటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. I see some people, కొంతమందిని చూశాను, the wife will go to the separate church, ఆ భార్య ఒక చోటకి వెళ్తుంది, and the husband will go to the different church, భర్త ఇంకో సంఘానికి వెళ్తాడు, and children will go to a different church. మరి పిల్లలు ఇంకో చోటకి వెళ్తారు. That's not the way how we worship the Lord. అలా కాదు దేవుణ్ణి మనం We need to ఆరాధించవలసింది. come together as a family to the house of God. కుటుంబముగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని As ఆరాధించాలి. a family, you need to experience the presence of God. కుటుంబముగా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలి. Now Mary and Joseph, they brought Jesus to the temple of Jerusalem. కాబట్టి మరియా యేసోపు వారి యొక్క కుమారుడైన యేసును మరి మందిరానికి తీసుకొని వచ్చారు. After spending the time there in the temple at Jerusalem, ఆ యెరూషలేము మందిరంలో సమయాన్ని గడిపిన తరువాత now what did Mary and Joseph do? ఏం చేశారు ఇక్కడ మరియా యేసోపు? Now they went back to their hometown. తిరిగి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఇంటికి. That's what we see in verse 43 and 44. 43, 44 వచనాల్లో అదే మనం చూస్తున్నాము. When they finished the days, they returned. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచూ ఉండగా, And Joseph and his mother, they did not know that Jesus was not there. మరి మరియా యేసోపు యేసు ప్రభు వారితో ఉన్నాడు లేడు అనే విషయాన్ని వారు They మర్చిపోయారు. started their journey back to home. ఆయనను విడిచిపెట్టి వారు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. They have this assumption in their mind. వారి యొక్క ఆలోచన ఎలాగున్నదంటే, Oh, Jesus must have been with us in the crowd. ఈ గుంపులో యేసు ప్రభు కూడా మాతో వస్తున్నాడని What ఉంది. will he do there in the temple? మరి అక్కడ ఆ మందిరములో
The feast is anyway finished. అక్కడ అయిపోయింది పండగ. Now he must be in the company of these people, and therefore they started their journey. కాబట్టి మన అందరితో పాటు ఉన్నాడులే అని మరి వాళ్ళు ప్రయాణం అవుతున్నారు. Sometimes we presume many things in our life also. మన జీవితంలో కూడా అనేక ఊహలు మనం కలిగి ఉంటాం. The reality may be totally different. అయితే సత్యము వేరుగా ఉండవచ్చు. But you may think, okay, something is there with me. ఏదో ఉన్నది అనుకుంటాం మనం. They also thought the same way. వాళ్ళు కూడా అలానే అనుకున్నారు. Mary and Joseph, they thought Jesus was there with them. మరియా యేసోపులు యేసు కూడా మనతో వస్తున్నాడు అని అనుకున్నారు వెనక్కి. In fact, they traveled almost one day from Jerusalem. మరి యెరూషలేము నుంచి ఒక దినము వారి ఊరు వెళ్ళిపోయే ప్రయాణం చేశారు. Now suddenly they realized, అప్పటికి వెళ్ళిన తరువాత వాళ్ళు గ్రహించారు, Jesus is not in their company. ఓ యేసు ప్రభు మనతో లేడే. It is very important for us to recognize where we are. మనం ఎక్కడున్నామో అనే విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన We వారమైనాం. cannot take it for granted. ఏదో సులభముగా తీసుకోవడానికి వీల్లేదు. Those who are stable and strong, we need to, examine our lives. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. We look into the life of Samson also. సంసోను జీవితాన్ని కూడా చూసాము. Every time the enemy was coming, శత్రువులు వచ్చిన ప్రతిసారి he was able to overcome the Philistines. ఆ ఫిలిస్తీయులను జయించగలిగాడు. They bound Samson with the ropes, వాళ్ళని కట్టేశారు సంసోన్ను. and he was able to break open. వాటిని తెంచి పడేశాడు. No force was able to withhold him. మరి ఏ శక్తి కూడా ఆయనను బంధించలేకపోయింది. And finally one day, చివరికి ఒక రోజు when Delilah was nagging him day and night, ఆమె దెలీలా ఆమెను మరి తొందర పెడుతూ ఉన్నది. tell me, what is the secret of your strength? నీ బలములో ఉన్న మరి రహస్యం ఏంటి? Tell me, all these times you've been lying to me. నీ ఇప్పటి వరకు నాకు అన్ని అబద్ధాలు చెప్తున్నావు. Then he told to Delilah, కాబట్టి డెలీలాకు చెప్పాడు, see, I'm a Nazarite by birth. నేను నజరేయుడను అంటున్నాడు. నాజీరు చేయబడిన I వాడను. was separated right from my birth onwards. నేను పుట్టినప్పటి నుంచి ప్రత్యేకించబడిన నాజీరు చేయబడిన As a వాడను. separated person, ప్రత్యేకించబడిన I వ్యక్తిని was not supposed to cut my hair. నా జుట్టు కత్తిరించుకోవడానికి I వీల్లేదు. cannot touch the wine. మరి మందు తాగటానికి I వీల్లేదు. cannot partake in all the things of this world. మరి నా అన్నిట్లో నేను ఏకీభవించడానికి Because వీల్లేదు. God has separated me. దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. But he told the secret to Delilah. కాబట్టి డెలీలాకు ఆ రహస్యాన్ని చెప్పాడు. And Delilah told the secret to the Philistines. అక్కడ ఫిలిస్తీయులకు చెప్పింది. While he was happily sleeping on the lap of Delilah, ఆ డెలీలా తొడ మీద అతను నిద్రపోతున్న సమయంలో they cut the hair of Samson. సంసోను జుట్టును వారు కత్తిరించినట్లుగా చూస్తున్నాం. And suddenly she woke up. ఆ వెంటనే లేచి, Samson, Philistines are against you. ఓ ఫిలిస్తీయులు వచ్చారు సంసోను అని లేపింది. There is it's wonderfully written in the Bible. పరిశుద్ధ గ్రంథంలో అద్భుతంగా మనం చూస్తున్న We మాట. see in the book of Judges chapter 16 verse 20. మరి ఆ న్యాయాధిపతులు 16 సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడచిమ్ముకొందునను కొరెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. I will go out as at other times. నేను ఇంతకు ముందులాగానే వెళ్ళి విరజిల్లుతాను అనుకున్నాడు. He thought he'll be able to overcome Philistines. మరి ఫిలిస్తీయులను ఎలాగ నేను చంపగలను అనుకున్నాడు. But do you know what the Bible says? బైబిల్ ఏం చెప్తున్నది? He did not know that the Lord has departed from him. దేవుడు ఆయనను విడిచిపెట్టినట్లు ఆయనకి తెలియలేదు. He was not aware. అది తెలియలేని స్థితిలో ఉన్నాడు. That's the reason అందుకనే it is called backsliding. మరి దానిని తిరిగి పడిపోవటం అని అంటాం మనం. It is so slippery. నీవు జారిపోయే స్థలములో You will not be aware that you are slipping downwards. నీవు జారిపోతున్నావు అనే విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటావు. Mary and Joseph, they did not know that Jesus was there in their company. వారితో యేసు ప్రభు లేడు అనే విషయాన్ని గ్రహించలేకపోయారు. మరియా Even యేసు. Samson was not aware that he lost the strength of the Lord. కాబట్టి సంసోను కూడా తన బలాన్ని పోగొట్టుకున్నాను అనే విషయాన్ని గ్రహించలేకపోయాడు. He thought he was strong as usual. ఓ ఇంతకు ముందు వలే నాకు బలము శక్తి ఉన్నది అనుకున్నాడు. But he did not realize that he lost the unction of the Lord. మరి దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నాడు. Even the church also can think sometimes. మరి సంఘము కూడా కొన్ని విషయాలు ఆలోచించాలి. We see in the book of Revelation, ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. Jesus gave this message to the 7 different churches. 7 సంఘాలతో యేసు ప్రభు మాట్లాడాడు. And the thought of the Laodicean church was, లవొదికయ సంఘముతో మాట్లాడిన మాట, I am self-sufficient. సమృద్ధిగా I ఉన్నది. have everything that I need. నాకు అన్ని ఉన్నాయి. There is no need for anything for me. నాకే అవసరత లేదు. I am rich. నేను I ధనవంతుడను. am covered. నాకు అన్ని ఉన్నాయి. I am not naked. నేను అన్ని కలిగి I am ఉన్నాను. fully sufficient. సమృద్ధిగా నేనున్నాను There is అనుకుంటున్నాడు. no lack for me. నాకు ఏ కొరత లేదు But you know అనుకుంటున్నాడు. what was the opinion of the Lord Jesus Christ? వాళ్ళు అనుకున్నారు, కానీ దేవుని ఉద్దేశం ఎలాగున్నది? The Lord Jesus said to this church, ఈ లవొదికయ సంఘంతో you are దేవుడు చెప్పాడు, wretched and poor.
మీరు నిజముగానే దరిద్రులు You అన్నాడు. are naked. నీవు వస్త్రహీనులు అంటున్నాడు. But you know what the Bible says? బైబిల్ ఏమంటున్నది? Jesus was not there inside the church. అక్కడ దేవుని యొక్క సన్నిధి ఆ మందిరములో He లేదు. was there outside the church. సంఘానికి ఆయన బయట And ఉన్నాడు. he was knocking at the door of the church. ఆ సంఘపు తలుపును తట్టుచున్నాడు. Oh, behold, I knock at the door. ఇదిగో నేను తలుపు తట్టుచూ I ఉన్నాను. want to step inside of you. మీ మధ్యలోకి రావాలని. I'm not inside of you as you are thinking. మీరు అనుకున్నట్టు మీ మధ్యలో నేను లేను. Their assumption was, వారి ఊహ oh, we have everything, whatever we need. మనకు సమస్తము కలిగి ఉన్నాము, We do not lack anything. ఏ కొరత లేదు. But they lack Jesus inside the church. అయితే దేవుని యొక్క కొరత, యేసు కొరత వారికి ఉంటున్నది. My dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరి, how is our journey in this life? ఈ జీవితంలో మనం ఎలాగ కొనసాగుతున్నాము? You know, have we also this assumption in our mind? మన జీవితంలో కూడా ఇలాంటి ఊహ గానముతో మనం Oh, I'm ఉంటున్నామా? coming to the church every week. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాను, I'm giving an offering to the Lord. మరి కానుకలు వేస్తున్నాను, I do so many different things. అనేక రకరకాల పనులు చేస్తున్నాను. And you go on with your life with the assumption that God is with me. కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో నువ్వు వెళుతున్నావు. You know, what is the real thing that is happening in your life? నీ జీవితంలో జరుగుతున్న అసలైన విషయం ఏమిటి? I think it is good for you to introspect your life for some time. కాబట్టి నీ జీవితాన్ని నీవు పరిశీలన చేసుకోవాల్సిన వాడు ఉంటున్నావు. Mary and Joseph also had the same assumption. మరియా యేసోబులు కూడా ఇలాంటి ఊహలో ఉన్నారు. They thought Jesus was there with them. యేసు మనతో వస్తున్నాడు He was అనుకున్నారు, walking with them. మనస్తున్నాడు He was అనుకున్నారు, in their company. అందరితో ఉన్నాడు అనుకున్నారు. Not knowing that he was not with them. యేసు మాతో లేడు అనే సత్యాన్ని వారు My గ్రహించలేకపోయారు. dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరి, how often we run this life and we run this race not knowing that the presence of the Lord is not with us. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నామని గ్రహించలేకుండా మనం ముందుకెళ్తున్నాం. In your life's journey, నీ యొక్క జీవిత యాత్రలో Jesus is important యేసు ప్రాముఖ్యమైనది. because he is a source of everything for you. ఎందుకంటే మన జీవితంలో సమస్తమునకు ఆధారభూతుడు He is యేసు the ఒక్కడే. source of your salvation. నీ రక్షణకు ఆయనే, He is the source of your sanctification. నీ పరిశుద్ధతకు ఆయనే, He is the source of your blessing. నీ దీవెనలకు ఆయనే, He is the source of your healing. నీ స్వస్థతకు ఆయనే, He is the source of your righteousness. నీ నీతికి ఆయనే, He is the source of everything for your life. సమస్తమునకును నీ జీవితంలో ఆయనే ఆధారం. It is not good for you to walk forward without him. కాబట్టి ఆయన లేకుండా నీవు ముందుకు వెళ్ళటం అనేది మంచిది కాదు, It is నడవటం. not good for you to celebrate without having his presence. కాబట్టి ఆయన సన్నిధి లేకోకుండా క్రిస్మస్ జరుపుకోవటం కూడా, పండగ జరుపుకోవటం కూడా, There is no meaning without Christ in this, without having Christ in Christmas. క్రీస్తు లేకుండా క్రిస్మస్ జరుపుకోవటం అనేది వ్యర్థమది. We are here to worship the Lord Jesus Christ. యేసు క్రీస్తును ఆరాధించేటువంటి వారము. To remember his sacrifice. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం To remember చేసుకోవడం, his humility. ఆయన తగ్గింపును, How he stepped into this world. ఏ విధముగా అవన్నీ విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన వచ్చాడు. They thought that Jesus was with them. యేసు వారితో ఉన్నాడు అని ఆలోచనతో వారు ఉన్నారు. Now what did they do? ఏం చేశారు? We see in verse 45 and 46. 45, ఆయన 46 వచనాలు. కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండుట చూచిరి. What do we see here? ఏం చూస్తున్నాం ఇక్కడ? When they did not find him, ఆయనను కనుగొననప్పుడు they returned to Jerusalem seeking him. ఆ యేసు కొరకు వారు యెరూషలేముకు వచ్చినట్లుగా చూస్తున్నాం. Where did they go? ఎక్కడికి వెళ్ళారు? They went back to the place where they left him. వారు వదిలిపెట్టిన స్థలానికి వారు వచ్చారు. My dear brothers and sisters, ప్రియమైన సహోదర you సహోదరి, need to turn back in what area you have fallen short in your life. నీ జీవితంలో ఏ విషయంలో నీవు తప్పిపోయావో దానిని నీవు సరి చేసుకోవాలి. In your life's journey, నీ యొక్క ప్రయాణములో at what point of time, ఏ సమయములో, in which area ఏ స్థలములో you have left Jesus there, యేసుని విడిచిపెట్టావు, and then continue to walk your journey. మరి విడిచిపెట్టి నువ్వు వెళుతూ ఉన్నావు. Now Mary and Joseph, మరియా, యేసోపు when they realized that Jesus was not with them, యేసు మనతో లేడని గ్రహించినప్పుడు they have traveled back again all the distance. మరి తిరిగి మరలా అంత దూరం వెనక్కి వచ్చారు. Oh, they did not think, oh, it is a difficult journey for us. అయ్యో మళ్ళీ తిరిగి ఏం వెళ్తాంలే Already అనుకోలే. we have journeyed one day. ఒక రోజంతా నడుచుకుంటూ How వచ్చాము, come we'll be able to go back again one day? మళ్ళీ తిరిగి ఒక రోజు వెళ్ళాలి. They did not think like that ఆ one. విధముగా They ఆలోచించలేదు. did not hesitate to come back. మరి తిరిగి రావడానికి But they ఆలోచించలేదు. began their journey back to the Lord Jesus Christ. యేసు
వైపు తిరిగి వారు నడుచుకుంటూ వెళ్ళారు. And they started seeking where they left. ఎక్కడ ఆయనను విడిచిపెట్టారో అక్కడ ఆయనను వెతుకుతూ ఉన్నారు. You know, without Jesus in our life మన జీవితంలో యేసు లేకుండా is a waste of time, సమయం వ్యర్థమది, waste of energy, శక్తి వ్యర్థమే, waste of resources. మరి ప్రతి ఒక్కటి కూడా You know, వ్యర్థమే. look at Mary and Joseph. మరియా యేసోబులు చూడండి, They traveled one day, ఒక రోజు వెళ్ళారు, and another day they have to come back, ఇంకొక రోజు వెనక్కి వచ్చారు, and another day they have to search Jesus there in the temple. ఇంకొక రోజు దేవుని యొక్క మందిరములో వెతుకుతున్నారు యేసుని. 3 days waste of time 3 రోజులు వ్యర్థమైపోయింది. because they left Jesus. యేసుని వారు విడిచిపెట్టారు You గనుక know, 3 days of waste of energy ఈ also. 3 రోజుల మరి శక్తి అంతా కూడా వ్యర్థమే. We need to come back to the Lord Jesus Christ. మనము తిరిగి యేసు యొద్దకు మనము రావాలి. The book of Isaiah says like this one, యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే chapter 55, 55వ అధ్యాయం verse 6 and verse 6, it says like this. 6వ వచనం మనం చూసినప్పుడు, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిచర్య 55:6. It is verse 6, please. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. Seek the Lord while he may be found, ఆయన దొరుకు కాలములో ఆయనను వెతకాలి, and call upon him while he is near. ఆయన దగ్గరగా ఉన్నప్పుడు ఆయనను పిలవాలి. We need to seek him with all our hearts. పూర్ణ హృదయముతో ఆయనను మనం వెతకాలి. When he is near to us, we need to call out to him. ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయనను మనం పిలవాలి. Oh, my dear brothers and sisters, ఓ ప్రియమైన సహోదర సహోదరి, we need to learn how to call out to him. ఆయనను ఎలాగ పిలవాలో నేర్చుకోవాలి. We need to know how to seek him with all our heart. పూర్ణ హృదయముతో ఎలాగ ఆయనను వెతకాలో మనం గ్రహించాలి. You remember the parable that Jesus spoke in Luke 15? లూకా 15లో యేసు చెప్పిన ఉపమానం, The parable of the lost coin. మరి నాణ్యము పోగొట్టుకున్నటువంటి ఉపమానం. There was this woman who had 10 coins with her, ఒక స్త్రీ యొద్ద 10 నాణ్యములు ఉంటున్నాయి, but she lost 1 coin. అయితే ఒకటి పోగొట్టుకున్నది. What did she do? ఏం చేసింది? She lit up the lamp మరి దీపం and వెలిగించి she started searching in that whole house. ఆ ఇల్లంతా వెతుకుతూ ఉన్నది. You know, she started sweeping every corner of the house. మూల అంతా ఊడుస్తూ ఉన్నది. You know, only when she was diligently seeking for that one, ఎప్పుడైతే శ్రద్ధగా ఆమె వెతికిందో then only she was able to find that one. అప్పుడే ఆమె దానిని కనుగొనగలిగింది. Jesus is much more precious than the silver coin. కాబట్టి వెండి నాణెము కంటే ప్రశస్తమైన వాడు యేసు ప్రభు. He is the greatest pearl that we find. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన He is the greatest treasure that we can ever count upon him. మన జీవితంలో ఆయన కంటే ఉత్తమమైనది ఏదీ లేదు. Because the Bible says దేవుని వాక్యం he is సెలవిస్తున్నది, the image of the invisible God, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమై the ఉంటున్నాడు. firstborn over all creation. ఆయన సర్వలోకాన్ని సృష్టికర్త. Everything visible or the invisible. అదృశ్యమైనవి దృశ్యమైనవి You know, they were created by him and they were created for him. ఆయన నిమిత్తమై ఆయన కొరకు చేయబడినవి. And the Bible also says దేవుని వాక్యం he సెలవిస్తున్నది, is the radiance of God's glory. ఆయన దేవుని యొక్క తేజస్సు అని మనం చూస్తున్నాం. Oh, you need to seek him diligently with all your కాబట్టి heart. శ్రద్ధగా ఆయనను వెతకవలసిన వారమంటున్నాం. How you tried for the job when you did not have any job. నీవు ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నప్పుడు ఉద్యోగం You దొరికినప్పుడు are going knocking one door after another door for interview. ఒక డోర్ నుంచి ఇంకొక ఇంటికి, ఒక చోట నుంచి ఒక ఆఫీస్ కి తిరుగుతూ ఉన్న ఉద్యోగం. Because that is your sustenance. ఎందుకంటే నీకు కావలసినటువంటిది అది. That is your survival. నీవు బ్రతకడానికి ఉద్యోగం అవసరం. And therefore you diligently sought for your job. కాబట్టి ఉద్యోగం కొరకు శ్రద్ధగా నీవు అన్ని చోట్ల వెతుకుతున్నావు. How much more important is Jesus Christ? కాబట్టి యేసు ఇంకా ఎంత శ్రేష్టమైన వాడు. He is a source of your very life. నీ జీవితానికి ఆయనే ఆధారం. How much more diligently we need to seek him. యేసును ఎంత శ్రద్ధగా మనం వెతకాలి. And that's why the Bible says, అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్నది, seek him while he may be found, ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయనను వెతుకుడి. and call upon him while he is near. ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయనను పిలువుడి. Mary and Joseph, మరియా యేసోపు they came all the way back to Jerusalem, యెరూషలేముకు తిరిగి వాళ్ళు వచ్చారు. and there in the temple ఆ మందిరములో they found the Lord Jesus Christ. యేసుక్రీస్తుని వారు కనుగొన్నారు. And they were asking this question to the Lord Jesus Christ. యేసు ప్రభువుని వారు అడుగుతున్నటువంటి ప్రశ్న We see in verse 48, 48 మనం చూసినట్లయితే, ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా,
Yes. When they saw him, they were amazed. ఆయనను చూసినప్పుడు వారు ఆశ్చర్యపడిరి. Son, why have you done this to us? కుమారుడా, నీవు ఏమిటి చేస్తున్నది? Your father and I have sought you anxiously. ఎంతో మేము నిన్ను వెతికాము. Then Jesus was asking, యేసు ప్రభు అడుగుతున్నాడు, why do you seek me? నన్ను ఎందుకు మీరు వెతుకుచున్నారు? You know, the mind of Mary and Joseph, మరియా యేసోబుల యొక్క మనస్సు, what they were thinking, వారు ఏమనుకుంటున్నారు? you are my son, నీవు నా కుమారుడివి, and why have you left us? మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు? And why have you stayed back? నువ్వెందుకు ఇక్కడే ఉండిపోయావు? But look at what Jesus is speaking. యేసు ప్రభు ఏమంటున్నాడు? You know, don't you know that I need to be in my father's business? నా తండ్రి పని చేయాలని మీకు తెలియదా? He was telling, ఎవరు చెప్తున్నాడు? you know, I am in my father's business. నా తండ్రి పనిలో నేను ఉన్నాను. To whom he was speaking these words? ఎవరితో ఈ మాట చెప్తున్నాడు? He was speaking to Mary, మరియాకి, and he was also speaking to Joseph. యేసోబుతో కూడా చెప్తున్నాడు. He was telling to Joseph, మరి యేసోబుతో అంటున్నాడు, you are not my real father. నీవు నిజముగా నా తండ్రివి కాదు. You know, though physically, legally you are my father, ఒకవేళ ఈ లోక సంబంధంగా మరి నీ but తండ్రి my అనే father పేరున్నది is కానీ, there in heaven, అయితే నిజముగా నా తండ్రి పరలోకములో and I ఉన్నాడు. am the son of God. దేవుని కుమారుడను. You know, I'm not going to be in the carpenter's business, మరి నేను ఈ కార్పెంటర్ వ్యాపారం చేసుకోవటానికి but I నేను need to be in my heavenly father's business. నా తండ్రి యొక్క వ్యాపారం చేయాలి నేను. Why do you seek me? నన్ను ఎందుకు మీరు Are వెతుకుతున్నారు? you looking at me as a physical son, or are you looking at me as a son of God? నేను దేవుని కుమారుడను అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. You know, I am the son of God, నేను దేవుని కుమారుడను, and therefore I need to be in my heavenly father's business. కాబట్టి నా తండ్రి యొక్క పనిలో నేను మరి నిమగ్నమై ఉండాలి. We should not look at the earthly things, my dear brother. ఓ లోక సంబంధమైన వాటి వైపు దృష్టికరించకూడదు. You know, we see in the Bible again and again పరిశుద్ధ గ్రంథంలో మరలా మనం చూస్తున్నాం. how people they miss their mark in their journey. వారి జీవిత యాత్రలో ఏ విధంగా వారు తప్పిపోయారు. You remember the story of the wise man? మరి జ్ఞానుల గురించి మనకు తెలుసు. We see in Matthew's Gospel chapter 2, no need to open. మరి మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. When Jesus was born, యేసు ప్రభు పుట్టినప్పుడు they saw the star in the sky. వారు ఆకాశంలో నక్షత్రాన్ని Oh, చూశారు. then they looked at all the scriptures. వారు పుస్తకాలని Oh, గ్రంథాలని గ్రహించారు. someone is born who is the king of this world. ఓ ఈ లోక రక్షకుడు పుట్టాడు, రాజు Oh, పుట్టాడు. this is not an ordinary star. ఇది సామాన్యమైన నక్షత్రము So the కాదు. wise men, they began their journey, కాబట్టి జ్ఞానులు ప్రయాణమయ్యారు. and they started their journey from different countries. అనేక దేశాల నుంచి వాళ్ళు What ప్రయాణమయ్యారు. was guiding them? అక్కడ What was guiding them? ఏమిటి వారు The నడిపిస్తున్నది? star was guiding these ఆ people. నక్షత్రాన్ని చూస్తూ నడుస్తున్నారు. And how many years they traveled? ఎంతమంది ప్రయాణం చేశారు? You know, 3 people traveled. ముగ్గురు ప్రయాణం And చేశారు. for how many years they traveled? ఎంతమంది ప్రయాణం చేశారు? They traveled for 2 long years. 2 సంవత్సరాలు ప్రయత్నం It took చేశారు. almost 2 years for them to leave their hometown వాళ్ళ సొంత ఊరు విడిచిపెట్టి 2 and to సంవత్సరాలు reach ప్రయాణం the చేశారు. place where Jesus was born. యేసు పుట్టిన యేసు దగ్గరికి రావటానికి But now, after entering into the nation of Israel, ఆ యొక్క దేశంలో ప్రవేశించినప్పుడు they stopped looking at the star. వారు నక్షత్రాన్ని చూడటం They used their విడిచిపెట్టి own wisdom. వారి జ్ఞానాన్ని And ఉపయోగించారు. what did they think? ఏం చేశారు? Oh, if he is the king of the world, ఈ లోకానికి రాజు he must జన్మించాడంటే be born in the house of the king only. రాజు ఇంట్లోనే పుట్టి ఉండాలి. And what did they do? ఏం చేశారు? Their eyes were fixed on the earthly king. మరి ఆ యొక్క రాజు మీద, లోక రాజు మీద మరి దృష్టించారు. They went to the Herod's house, ఆ హేరోదు ఇంటికి వెళ్ళారు. and they were asking this question to Herod: హేరోదుని అడుగుతున్నారు, where is the king that is born here? మరి జన్మించిన రాజు ఎక్కడా? Where is he? ఎక్కడా? We saw the star in the ఆయన sky, నక్షత్రాన్ని మేము చూసాము. and we knew he's going to be born in the house of the king మరి only. రాజు ఇంటిలోనే పుడతాడని నీ దగ్గరికి వచ్చాము. Their eyes were fixed upon the earthly king. వారి యొక్క దృష్టి లోక రాజు మీద ఉన్నది. They forgot the direction of the star. ఆ యొక్క నక్షత్రం యొక్క మార్గాన్ని They మర్చిపోయారు. stopped seeking the star which was sent by God దేవుడు himself. పంపించిన నక్షత్రాన్ని చూడటం మానేశారు. And now their eyes are fixed on the earthly king. అయితే వారి యొక్క దృష్టి ఈ లోక సంబంధమైన రాజు మీద ఉంటున్నది. And they did not find the king there. అక్కడ రాజుని వారు They కనుగొనలేదు. did not find the son of God there. దేవుని కుమారుని అక్కడ కనుగొనలేదు. They started their journey again. మరి తిరిగి ప్రయాణమయ్యారు. And now the Bible says దేవుని వాక్యం the సెలవిస్తున్నది, star started guiding them again. తిరిగి మరలా ఆ నక్షత్రం వారిని వెంబడించింది. How wonderful it ఎంత is! అద్భుతమైనటువంటిది. God is still merciful in your life. నీ జీవితం విషయంలో దేవుడు ఇంకా He is కనికరం still చూపిస్తున్నాడు. compassionate upon
you. నీ మీద ఇంకా కనికరం Though you చూపిస్తున్నాడు. left his direction నీవు ఆయనను and you తప్పిపోయినప్పటికీ start seeking upon the earthly kings మరి ఈ లోకం వైపు నీవు and వెళుతున్నప్పటికీ you start seeking the earthly things in your నీ life. జీవితంలో లోకం వైపు నీవు But చూస్తున్నప్పటికీ when you came out of that palace, మరి ఆ బయటకు వచ్చి the star appeared again for these wise men. రాజభవనం నుంచి బయటకు వచ్చినప్పుడు తిరిగి వారికి నక్షత్రం And కనబడింది. where did the star led them? ఎక్కడికి వారు నడిపించింది It నక్షత్రం? led them to the heavenly King of Kings. ఆ పరలోకపు రాజు దగ్గరికి It నడిపించింది. led them to the King of Kings. రాజులకు రాజు యొద్దకు నడిపించింది. Hallelujah. హల్లెలూయా. When we look unto the star the Lord Jesus has sent, ఆ యొక్క నక్షత్రము వైపు వారు వెళ్ళినప్పుడు the యేసును Lord కనుగొన్నారు. is gracious enough. దేవుడు ఎంతో కనికరము కలిగిన వాడు. Though you have missed your direction, నీ యొక్క మార్గము తప్పిపోయినప్పటికీ the Lord is gracious enough to reach you, take you back to the King of Kings. తిరిగి మరలా నిన్ను ఆయన వైపు వెంబడించటానికి ఆయన కృప కలిగిన దేవుడు. If you seek him with all your heart. నీ పూర్ణ హృదయముతో ఆయనను వెతికినట్లయితే He was asking Mary and Joseph, మరియా యేసోబును అడుగుతున్నాడు, why do you seek me? నన్ను ఎందుకు మీరు వెతుకుతున్నారు? How are you looking at me? ఎందుకు ఎలా నన్ను చూస్తున్నారు? Are you looking at me as a mere baby who was born there? మరి అక్కడ పుట్టినటువంటి కుమారుడిగానే మీరు Are you చూస్తున్నారా? looking at me as a mere boy who is 10 years or 12 years old? చిన్న పిల్లోడు 12 సంవత్సరాలు ఏం తెలియదు But అనుకుంటున్నారా? how are you looking at me? ఏ విధముగా నన్ను చూస్తున్నారు? Are you looking at me as a King of Kings and the Son of God? మరి రాజులకు Definitely. రాజుగా దేవుని కుమారుడిగా మీరు నన్ను చూస్తున్నారా? When the wise men saw the Lord Jesus Christ, ఆ జ్ఞానులు ఎప్పుడైతే యేసు ప్రభుని when చూసినప్పుడు, they saw the heavenly King, ఆ పరలోకపు రాజును చూసినప్పుడు what did they do? ఏం చేశారు? They bowed down and they worshiped the Lord. సాగిలపడి ఆయనకు నమస్కారం They చేశారు. worshiped the Lord Jesus Christ. యేసు క్రీస్తుని వారు ఆరాధించారు. All these 2 years of journey, 2 సంవత్సరాల ప్రయాణము left their hometown, వారి ఇంటి విడిచిపెట్టి, left their families, కుటుంబాన్ని విడిచిపెట్టి, left everything, సమస్తాన్ని విడిచిపెట్టి followed the star. నక్షత్రాన్ని వెంబడిస్తూ Oh, when they saw Jesus there, యేసుని వారు their చూసినప్పుడు hearts were filled with joy. వారి హృదయాలు మరి సంతోషంతో They నింపబడ్డాయి. bowed down before this little ఈ baby చిన్న పిల్లవాడి ముందు వారు వంగి నమస్కరించారు. because they knew he is a heavenly king. ఎందుకంటే ఈయన పరలోకపు రాజు అని వారు They గ్రహించారు. knew he is the King of Kings and the ఆయన Lord of రాజులకు Lords. రాజు ప్రభువులకు ప్రభు అనే సత్యాన్ని గ్రహించారు. What do you seek? ఏమిటి నీవు చూస్తున్నది? Why do you seek? ఏమిటి నీవు వెతుకుతున్నది? I'll show you one more portion in the Bible. ఇంకొక మాట మనం We'll turn చూసినట్లయితే to John's Gospel, యోహాను రాసిన సువార్త chapter 1. మొదటి అధ్యాయం. Can we read verse 37, 36 7 వచ్చిన 38? 37 38. ఆయన చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరు ఏమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. That was the time Jesus just began his ministry. అప్పుడే యేసు తన పరిచర్యను ఆరంభించాడు. Now Jesus was 30 years old. 30 సంవత్సరాల వయసు యేసుకి. Now John the Baptist was already in the ministry. యోహాను మరి భక్తుడు ఆ పరిచర్యలో ఉంటున్నాడు. He baptized many people in the అనేక river of మందికి Jordan. బాప్తిస్మం ఇచ్చాడు యోర్దానులో. And he has disciples also. అనేక మంది శిష్యులు కూడా ఉన్నారు There were యోహానుకి. 2 disciples here. ఇద్దరు శిష్యులు. What were their names? వారి పేర్లేంటి? It was John himself, యాహోను, and the other disciple was Andrew. అంద్రేయ. They were the disciples of John the Baptist. మరి యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు వాళ్ళు. One day, ఒక రోజు John the Baptist introduced Jesus. మరి ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభుని పరిచయం He చేశాడు. looked at Jesus యేసు వైపు చూసి and he said to the people, ప్రజలతో అన్నాడు, "Oh, behold the Lamb of God ఇదిగో దేవుని గొర్రెపిల్ల, who has come into this world to take the sins of the world." మా పాపములను మోయించుకున్న దేవుని గొర్రెపిల్ల And అన్నాడు. these 2 disciples, ఈ ఇద్దరు శిష్యులు they heard what John the Baptist said. యోహాను చెప్పిన మాటలు విన్నారు. What did they do? ఏం చేశారు? The Bible says దేవుని వాక్యం the సెలవిస్తుంది. 2 disciples heard him speak. వారిద్దరు మరి కలిసి Verse 37. 37. ఆ ఇద్దరు శిష్యులు విని And they followed Jesus. యేసుని వెంబడించిరి. They left John the Baptist. బాప్తిస్మం ఇచ్చి యోహాను And they విడిచిపెట్టారు. started following Jesus. యేసుని వెంబడిస్తూ ఉన్నారు. Now Jesus looked at these 2 disciples ఈ ఇద్దరు శిష్యుల వైపు యేసు చూసి and he was asking them. వారిని అడుగుతున్నాడు. What was the question that he was asking? అడుగుతున్న ప్రశ్న ఏమిటి? What do you seek?
మీరేమి వెదుకుచున్నారు? What are you seeking? మీరు దేనిని వెదుకుచున్నారు? In other words, he was asking these people, ఇంకొకటి ఆయన అడుగుతున్న ప్రశ్న, why are you following me? నన్ను ఎందుకు మీరు వెంబడిస్తున్నారు? What is the real intention of you to follow me? నన్ను వెంబడించటంలో ఉన్న మీ ఉద్దేశం ఏమిటి? What kind of a commitment you want to give to me when you choose to follow? మరి నన్ను వెంబడించడానికి మీరు తీసుకున్న నిర్ణయం ఏమిటి? How are you looking at me? ఎలాగ నన్ను చూస్తున్నారు? Is it a superficial thing? ఏదో పై పైన ఆయన Or వెదుకుతున్నారా? else do you have the deep commitment when you choose to follow Jesus? యేసుని వెంబడించాలనేటువంటి ఒక నిశ్చయతతో ఆయనను We వెంబడిస్తున్నారు. see in John's Gospel chapter 6, 6వ అధ్యాయం యోహాను రాసిన సువార్త, Jesus fed the 5,000 people 5,000 మందికి భోజనం and పెట్టినప్పుడు 12 baskets were remaining. ఇంకా 12 గంపలు నిండినాయి. Oh, these thousands of people, they were satisfied. ఈ కొన్ని వేల మంది ప్రజలు సంతృప్తి అయ్యారు. They had the bread. అక్కడ రొట్టెలు They తిన్నారు, also had the fish. మరి చేపలు కూడా Oh, తిన్నారు. it was coming free of cost. ఉచితంగా వస్తున్నది They did వారికి. not work or toil. కష్టపడలేదు వారు, They did not pay the money also. డబ్బులు కూడా కట్టలేదు. Free food was given. ఉచితముగా వారికి భోజన They have సదుపాయం. eaten to their full. చక్కగా ఫుల్ గా తిన్నారు Their వారు. stomachs were full. వారి కడుపు నిండింది. And తరువాత when Jesus was going to the other యేసు places, ప్రభు ఇంకో స్థలానికి they వెళుతున్నప్పుడు also took the boats and they followed Jesus యేసుని Christ. మరి వెంబడించారు వాళ్ళు. Oh, why they are following? ఎందుకు వెంబడిస్తున్నారు? They thought if they follow Jesus Christ, యేసుని వెంబడించినట్లయితే oh, Jesus will provide food for them. యేసు ప్రభు మాకు భోజనాలు ఇస్తాడు, He will provide breakfast for them. మాకు టిఫిన్ ఇస్తాడు, He will provide lunch for them. మధ్యాహ్నం భోజనం, And He will also provide dinner for them. రాత్రి కూడా భోజనం ఇస్తాడు. And for tomorrow also the food will be available. రేపు కూడా మాకు భోజనం Because దొరికింది. 12 baskets were remaining. ఎందుకంటే 12 మరి గంపలు They నిండింది. saw this as a wonderful ఇది opportunity. ఒక అద్భుతమైన అవకాశంగా Oh, తీసుకున్నారు. how there is no need for them to work at all. సో పని చేయాల్సిన అవసరం లేదు. You know, when these people are following Jesus Christ, వీళ్ళు యేసుని వెంబడిస్తూ ఉన్నప్పుడు then Jesus started teaching the real things. అసలు విషయాన్ని యేసు ప్రభు బోధిస్తున్నారు. Oh, you have ate this bread. మీరు ఈ రొట్టెలు తిన్నారు, But let me tell you the truth to you. అయితే ఒక విషయం చెప్తున్నా, I am the living bread which came down from the heaven. నేనే జీవాహారము అంటున్నాడు. If anyone eats this bread, ఈ ఆహారాన్ని and if భుజించినట్లయితే, anyone drinks this blood, ఇది తిన్నట్లయితే they will never die. వారు They చనిపోరు, shall have eternal life. నిత్య జీవం కలిగి ఉంటారు. And the Bible says, దేవుని వాక్యం oh, సెలవిస్తున్నది. this is a hard teaching. ఇది చాలా కష్టంగా ఉన్నది, Oh, this is a hard ఇది teaching. చాలా కష్టమైన బోధ. And they left the Lord Jesus Christ. యేసు ప్రభుని Now విడిచిపెట్టారు. here these two disciples, ఇప్పుడు శిష్యుల వైపు when చూసి they started following Jesus Christ, యేసుని వెంబడిస్తూ ఉన్నప్పుడు Jesus was asking this question. ఈ ప్రశ్న అడుగుతున్నాడు యేసు, What are you seeking? నన్ను దేనికి వెదుగుతున్నారు? What are you seeking from the Lord Jesus Christ? యేసు ప్రభు నుంచి ఏమి కావాలి అని మీరు వెతుకుతున్నారు ఆయన్ను? What will be your answer this morning? ఈ ఉదయ కాలం నా ప్రశ్నకు సమాధానం ఏమిటి? Why are you seeking me? ఎందుకు ఆయనను వెంబడిస్తున్నారు? What is the real thing that you want to follow me? ఎందుకని నిజముగా ఆయనను వెంబడించాలని Jesus ఆశిస్తున్నావు? was not satisfied with a superficial commitment. ఈ పైన మరి ఆయనకి నిర్ణయం తీసుకోవటం ఆయనకి ఇష్టం He లేదు. wants a deep commitment with your life. అంతరంగములో సంపూర్ణమైనటువంటి మరి నిర్ణయంతో And that's వెంబడించాలి. why Jesus said to the crowds who are following him. ఆయనను వెంబడిస్తున్న వారిని యేసు చూసి, We see in Luke's Gospel chapter 9 verse 23. లూకా 9:23 మనం Then చూస్తే he looked at all వారందరి వైపు చూసి and he said to them, వారితో అంటున్నారు, if anyone follows me, నన్ను ఎవరైనా వెంబడించాలని let him అనుకుంటే deny himself, వారిని వారు take ఉపేక్షించుకోవాలి, up his cross and then follow me. వారి సిలువను ఎత్తుకొని నన్ను You వెంబడించాలి. know, don't you know what it means to follow the Lord Jesus Christ? యేసుని వెంబడించడం అంటే ఏంటి అర్థమైందా? You know what it means to follow Jesus? యేసుని వెంబడించడం అంటే అర్థం ఏంటి? Leaving everything for the sake of Jesus. యేసు క్రీస్తు నిమిత్తమై సర్వమును విడిచిపెట్టడమే, Taking up the cross సిలువను ఎత్తుకోవటమే, every single day ప్రతి రోజు and following the Lord Jesus ఆయనను Christ. వెంబడించటమే. What does it mean to follow Jesus? యేసుని వెంబడించడం అంటే అర్థం ఏంటి? For John who decided to follow him, ఈ యోహాను వెంబడించడానికి it means to leave his profession. తన ఉద్యోగం విడిచిపెట్టాడు, It means to leave his fishing business. తన చేపల వ్యాపారాన్ని It means విడిచిపెట్టాడు, to leave his family. తన కుటుంబాన్ని It విడిచిపెట్టాడు, means to leave everything and follow Jesus. సమస్తమును విడిచిపెట్టి యేసుని It వెంబడించాడు. means to become a servant of Jesus Christ. యేసు క్రీస్తు సేవకుడయ్యాడు. It means to be isolated there on the island of Patmos. మరి పద్మాసుకి ఆయన వెళ్ళినప్పుడు You know, he was isolated for the sake of Jesus. దేవుని నిమిత్తమై అక్కడికి ఆయనను తీసుకొని What వెళ్ళాడు. does it mean to follow Jesus for Andrew? మరి అంద్రేయకు He has to leave everything. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. Became a martyr for Christ క్రీస్తు Jesus. కొరకు హతసాక్షివాడు. My dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరి, Jesus asked to the disciples, యేసు ప్రభు శిష్యులను అడుగుతున్నాడు, what
do you seek? ఏమిటి మీరు వెతుకుతున్నారు What do నన్ను? you seek? ఏమి వెతుకుతున్నారు They said, అని అంటున్నాడు. Master, యజమానుడా, teacher, బోధకుడా, we want to know where you are staying. నువ్వెక్కడ కాపురం ఉంటున్నావు? And Jesus said, యేసు అంటున్నాడు, come and stay. వచ్చి చూడండి, I'm happy. నేను సంతోషిస్తాను. If you want to come and stay with me, నాతో ఉండాలి అనుకుంటే I would be happy to invite you. మిమ్మల్ని ఆహ్వానించడానికి సంతోషిస్తున్నాను. And these two disciples, ఈ ఇద్దరు శిష్యులు they went and stayed with Jesus. యేసు ప్రభుతో వారు నివసించారు. What was their address to Jesus when they met him? యేసు ప్రభుని కలుసుకున్నప్పుడు వారి అడ్రస్ ఏంటి? They said, Rabbi, రబ్బీ అన్నారు, means teacher. బోధకుడా. But after staying for one day with Jesus, యేసు ప్రభుతో వారు ఉన్నప్పుడు ఒక రోజు what was their opinion? ఇప్పుడు ఏమని వాళ్ళు గ్రహించారు? Andrew went out. అంద్రే వెళ్ళిపోయాడు. And he was telling Simon, his brother, ఈ సీమోన్తో చెప్తున్నాడు, oh, we found Messiah, మెస్సయ్యను మేము the కనుగొన్నాము, son of the living God. జీవము కలిగిన దేవుని Oh, కుమారుడిని. my dear brothers and ఓ sisters, ప్రియమైన సహోదర when సహోదరి, you stay with Jesus, యేసుతో నీవు ఉన్నట్లయితే your opinion about Jesus will change. యేసు యొక్క మరి ఆయన ఏమై ఉన్నాడో నీకు They అర్థమవుతుంది. thought him as a teacher, ఆయన బోధకుడు but అనుకున్నారు. when they stayed with him, యేసుతో ఉన్నప్పుడు they knew him as a Messiah. ఆయనను మెస్సయ్యగా Oh, he is గ్రహించగలిగారు. the Lamb of God. ఆయన దేవుని గొర్రె పిల్ల, He is the Messiah. ఆయన మెస్సయ్య. He is no ordinary child. ఆయన సామాన్యమైన He మనిషి is no కాదు. ordinary man. ఆయన సామాన్యమైన He వ్యక్తి is the కాదు. Son of the living God. సజీవుడైన దేవుని కుమారుడు. All the people in the Old Testament, మరి సమస్త లోకములో ఉన్న ప్రతి ఒక్కరు, all the prophecies made in the Old Testament, పాత నిబంధనలో చేసిన ప్రతి they are వాగ్దానం being fulfilled in one person. అవన్నీ కూడా ఈ వ్యక్తిలో One నెరవేర్చబడ్డాయి. point of time in history. ఆయన యొక్క చరిత్రలో And that is the Lord Jesus Christ, యేసు క్రీస్తు అయి ఉన్నాడు. Messiah, the Son of the living God. మెస్సయ్య జీవము కలిగిన దేవుని కుమారుడు. Come and stay. వచ్చి ఆయనతో ఉండు. This is the invitation of Jesus. యేసు ఇస్తున్న If it is ఆహ్వానం. not a superficial commitment from your side, ఏదో పైకి నామకార్థముగా అనుకోవటం కాదు. Mary and Joseph, మరియా యేసేపు, to them the Lord Jesus asked this question. యేసు వారిని అడిగిన ప్రశ్న What was the question? ఏమిటి? ఆయన అడిగాడు మరియా యేసేపుల్ని, Why are you seeking me? ఎందుకు నన్ను వెతుకుచున్నారు? The two disciples who followed John the ఇద్దరు Baptist, శిష్యులు యోహాను అడిగిన ప్రశ్న, who left him and started following Jesus. యేసుని వెంబడిస్తూ ఉన్నారు. What was the question? ఏమడిగాడు? What are you seeking? మీరేమి వెతుకుచున్నారు? There were two women. ఇద్దరు స్త్రీలు ఉన్నారు. They went to the tomb సమాధి దగ్గరికి వెళ్ళారు. and they were carrying the spices. వారు మరి ఈ తీసుకొని పరిమళ They ద్రవ్యాలు were so తీసుకెళ్ళారు. devoted. ఎంతో మరి దేవుని యందు నమ్మకం ఉంచారు. They got up early in the morning. ఉదయకాలమునే లేచారు. They took these spices. ఇవన్నీ తీసుకెళ్లారు. They went to the tomb of Jesus. యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు. And they were searching for the body of Jesus. యేసు మరి ఆ శవం కొరకు చూస్తున్నారు. And he was not there. అది లేదు అక్కడ. And then the angel came and spoke to these people. అప్పుడు దేవదూత వచ్చి వారితో మాట్లాడింది. Why are you seeking the living among the జీవము కలిగిన వానిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? Why are you seeking the living among the dead? మరి సజీవుడైన వాణ్ణి మృతులలో మీరు ఎందుకు He is వెతుకుచున్నారు? risen. ఆయన పునరుద్ధానుడయ్యాడు. As he told before, ఇంతకు ముందు చెప్పినట్లే fulfilling all the promises, దేవుని వాగ్దానాలు నెరవేర్చున్నట్లు all the prophecies. అన్ని మరి ప్రవచనాలు. He is not here, but he is written. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి He is పునరుద్ధానుడయ్యాడు. risen. ఆయన లేచాడు. And now he is seated there on the right hand of the Father. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని The ఉన్నాడు. God whom I worship. నేను ఆరాధించేటువంటి దేవుడు. He is no more a baby in the cradle. ఆయన చనిపోయినటువంటి వ్యక్తిగా లేడు. He ఆయన is no more a dead body buried in the grave. మరి సమాధిలో చేయబడినటువంటి శవం వలె లేడు He ఆయన. is no more a dead body wrapped in the cloths. మరి బట్టల్లో చుట్టబడినటువంటి శవముగా లేడు ఆయన. But the God whom I worship, నేను ఆరాధించే దేవుడు, he is the risen Savior. ఆయన పునరుద్ధానుడైన He రక్షకుడు, is the King of Kings. ఆయన రాజులకు రాజు, He is the coming Savior. ఆయన తిరిగి వచ్చే రక్షకుడు, He is the Lord of Lords. ఆయన ప్రభువులకు ప్రభు, He is the one who can do anything. ఏమైనా చేయగలిగిన సమర్థుడు Because ఆయన. he says nothing is impossible with ఎందుకంటే me. ఆయనకు అసాధ్యమైనది ఏది He is లేదు. there seated at the right hand of the Father. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని He ఉన్నాడు. is worthy to be worshipped. ఆయన ఆరాధనలకు యోగ్యుడు. He deserves all the glory and praise. ఆయన సమస్త మహిమకు పాత్రుడు. ఆయన A wise man, they traveled all the way. జ్ఞానులు అనేక ప్రాంతముల నుండి వచ్చారు. Bow down before this ఈ baby. యొక్క చిన్న పిల్లవాడి ముందు వారు నమస్కారం సాగిలపడ్డారు. These wise people,
జ్ఞానము కలిగిన వారు, having all the wisdom and the knowledge, ఎంతో జ్ఞానవంతులు వాళ్ళు, so much age. ఎంతో వయసు కలిగిన వారు. How can they bow down before this 2-year-old ఈ baby? 2 సంవత్సరాల చిన్న పిల్లవాడి ముందు అంత జ్ఞానము కలిగిన వారు ఎలాగా సాగిల పడగలిగారు? How can they bring all these expensive gifts and place before him? వారు మరి బహుమతులన్నీ తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర ఎలా పెట్టగలిగారు? Because in that baby, ఎందుకంటే ఆ they పిల్లవాడిలో were able to say he is the King of Kings. ఆయన రాజులకు రాజు అని వారు చూడగలిగారు. And that's the reason they brought the gold and worship the Lord Jesus, which is worthy for a king. కాబట్టి ఆ యొక్క రాజుని ఆరాధించడానికి ప్రాముఖ్యముగా తీసుకొచ్చారు. They also knew that he is going to be the Lamb of God. ఆయన మరి గొర్రె పిల్ల అని మనం చూస్తున్నాం. He's also going to be buried. ఆయన సమాధి చేయబడ్డాడు. He's also going to be the high priest ఆయన representing you and ప్రధాన me. యాజకుడిగా రాబోతున్నాడు. He is a faithful and a merciful high priest. ఆయన నెమ్మదగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు. He's representing on our behalf before the Father. తండ్రి ఎదుట మనందరి నిమిత్తమైన మధ్యవర్తిగా He ఉన్నాడు. is interceding on our behalf. మనందరి నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. The wise men knew that one. He's the faithful and the merciful high priest. ఆయన మరి ప్రధాన యాజకుడు, నమ్మదగిన ప్రధాన యాజకుడు అని ఆ జ్ఞానులు గ్రహించగలిగారు. Therefore, they brought the frankincense and worshiped the Lord Jesus. అందుకనే వారు సుగంధ ద్రవ్యములు తీసుకొని వచ్చి దేవుణ్ణి ఆరాధించారు. They also knew he's going to be buried and become a lamb of God for the sins of the whole world. సర్వలోక మానవాళి నిమిత్తమై ప్రాణ త్యాగము చేసి సమాధి చేయబడతాడని వారు గ్రహించారు. They brought myrrh also and they worshipped the Lord Jesus. ఆయన అక్కడికి తీసుకొని బోళమును తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. They were willing to bow down before him. ఆయన ఎదుట వాళ్ళు వంగి సాగిలపడటానికి ఏమాత్రం వెనుతిరగలేదు. They sought diligently ఎందుకంటే శ్రద్ధగా వారు వెతికారు. and they found the Lord Jesus. యేసును వారు కనుగొన్నారు. Mary and Joseph, మరియా యేసేపు they sought diligently. శ్రద్ధగా ఆయనను వెతికారు. They found Jesus. వారు యేసును కనుగొన్నారు. The 2 disciples, ఆ ఇద్దరు శిష్యులు they sought diligently. మరి శ్రద్ధగా వెతికారు. They became the apostles of the Lord మరి Jesus. యేసుక్రీస్తు అపోస్తులుగా మారారు. How about you? నువ్వేమైంది? How are you seeking? ఎలాగ నీవు దేవుణ్ణి వెతుకుతున్నావు? Why are you seeking the ఎందుకు Lord? వెతుకుతున్నావు యేసుని? When Jesus was taken up to heaven, మరి యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు the cloud came and took him up to ఆయన heaven. మేఘారూఢుడై పైకి వెళ్ళిపోయాడు. The angel came and they were proclaiming, అక్కడ దేవదూత చెప్తూ ఉన్నది, "Oh men of Galilee, ఓ గలిలయ మనుషులారా, why are you looking intently like this? ఎందుకు ఆయనను ఆ విధంగా తేరి చూస్తూ ఉన్నారు? The same Jesus who was taken up ఏ విధముగా యేసు పైకి వెళుతున్నాడో మీరు is చూశారు. also going to come back in the similar ఆయన fashion. తిరిగి మరలా రానయ్యున్నాడు. We are looking forward for the second coming of కాబట్టి ఆ Jesus. రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. The saints in the Old Testament, పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధులు they were looking at all the prophecies made about Jesus. యేసుక్రీస్తు నిమిత్తమై చేయబడిన ప్రవచనముల కొరకు ఎదురు They చూస్తున్నారు. look forward for the birth of the Messiah. మస్సయ్య పుట్టుక కొరకు వారు ఎదురు చూశారు. And that has happened in the world history. మరి చరిత్రలో జరిగినటువంటిది అది. But we the saints in the New Testament, అయితే నూతన నిబంధనలో ఉన్నటువంటి we look పరిశుద్ధులు at the work and the prophecies fulfillment in the person of Christ మరి Jesus. క్రీస్తు యేసునందు సమస్త ప్రవచనాలు నెరవేర్చబడ్డాయని గ్రహించగలిగాం. Now we look forward for the second coming of Christ Jesus. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం మనము. Are you ready for the second coming of Christ Jesus? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు నీవు సిద్ధముగున్నావా? We need to seek him. ఆయనను వెదికి వేదంగా We need to seek for the second coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మనము వెదికే వారముగా The ఎదురు చూశారు. same Jesus, అదే యేసు how he is taken up to heaven, ఏ విధముగా పరలోకానికి ఆయన he will ఎత్తబడ్డాడు, also certainly come back ఆయన తిరిగి మరలా రానయ్యున్నాడు. to take you to the place where he is. ఆయన ఉన్న స్థలానికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి. But my question to you, అయితే నా ప్రశ్న, are you ready to meet him? ఆయనను మరి సంధించటానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready to meet him? ఆయనను కలవటానికి సిద్ధంగా ఉన్నావా? If you are not, లేకపోయినట్లయితే maybe you can open your heart for నీ Jesus. హృదయాన్ని యేసు ప్రభువుకు తెరువు. Maybe you can prepare yourself నీవు సిద్ధపరచుకో for the coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు రాకడ కొరకు. May the Lord help us. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.